Students, welcome back to our ఛానల్. ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అండ్ ఇంటర్మీడియేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి లేటెస్ట్‌గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చేసాయన్నమాట. ప్రతి ఒక్కరైతే ఈ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ముందే చెప్తున్నా. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు గైస్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ క్వెషన్ పేపర్స్ అన్నీ కూడా ఈ మంత్‌లోనే నేనైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరైతే రెడీగా అయితే ఉండండి. ప్రిపేర్ అయితే ఖచ్చితంగా బాగా అవ్వాలి. ఎస్పెషల్లీ 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే ట్రిపుల్ ఐటీకి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి ముందుగానే చెప్తున్నా. ఇవాల్టి మన వీడియో ఏంటంటే ఫీజెస్ అనేటివి ఎప్పటిలోపు లాస్ట్ డేట్స్ అన్న దానిపైనైతే అంటే మనం ఎప్పటిలోపు కట్టాలి అనే దానిపైనైతే 2 మనకి 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియేట్ గురించి ఒక చిన్న అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అయితే తెలుసుకోవాల్సిందే. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ మీరైతే స్క్రీన్ మీద అయితే గమనించండి. మనకు చూసుకున్నట్లయితే క్లియర్‌గా నవంబర్ 11th వరకు మాత్రమే అన్నమాట. 10th క్లాస్ సంబంధించి లాస్ట్ డేట్స్ అయితే నవంబర్ 18th మీరైతే స్క్రీన్ మీద గమనించండి. లేట్ ఫీజ్ అయితే పెట్టుకోకండి. మీరు ఖచ్చితంగా ఫీజ్ అనేది ముందుగానే పే చేయడానికైతే ట్రై చేయండి. ఇకపోతే గైస్ ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ విషయానికొస్తే మీరైతే గమనించండి స్క్రీన్ మీద అయితే ఈ అప్డేట్ అనేది ఇవాళే రావడం జరిగిందనమాట. ఇంటర్మీడియేట్ పరీక్ష ఫీజు గడువు పెంపు అనైతే మనకు ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగిందనమాట. మీరైతే స్క్రీన్ మీద గమనించండి. ఎవరైతే ఏపీ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అటెంప్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరైతే నవంబర్ 21 లోపు మాత్రమే ఎటువంటి ఫైన్ లేకుండా మీరు ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే గైస్ ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్‌కి యాజ్ యూజువల్‌గానే మనకు కాలేజెస్‌లోనే మీరు ఫీజ్ అనేది పే చేసేయండి. మీకు ఇంపార్టెంట్ క్వెషన్ పేపర్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి. ఏ ఇయర్‌కి ఏ పర్టిక్యులర్ క్వెషన్ పేపర్ కావాలో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే మంచి స్కోర్‌తో అయితే పాస్ కావడం అయితే జరిగిందనమాట. అందుకే చెప్తున్నా. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.